చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. జ్యోతిష్య శాస్త్రంలో చాలా మంది జ్యోతిష్యాలు చెబుతున్నారు. ఈరోజు జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు రేపు కనిపించడం లేదు. అలాంటిది 50 సంవత్సరాల పాటు నిర్విరామంగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముకొని లంక సిద్ధాంతిగా పేరొందిన శ్రీ 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 కీలు శ్రీమన్నారాయణ మూర్తి గారి దగ్గర మనం ఉన్నాము. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి గురువుగారు, ఎలా ఉన్నారండి? మీరు మాకు లంక సిద్ధాంతి అని చెప్పేసి మేము విన్నామండి. లంక సిద్ధాంతి అనేది, లంక అనేది మీ ఇంటి పేరా లేకపోతే ఎలా వచ్చిందండి ఆ పేరు? లంక అనేది ఒక గ్రామం పేరండి. అది ఒక గ్రామం, ఆగడాల లంక గ్రామం, ఒక గ్రామం పేరు. అయితే 1980 నుంచి మొత్తం వాస్తుగా అన్నీ కూడా వాస్తు అన్నీ జ్యోతిష్ శాస్త్రం, ఆలయ నిర్మాణాలు అన్నీ కూడా చేస్తా కూడా అక్కడే నేను ఉండటం జరిగిపోయిందండి. 1981లో శ్రీనివాస వాస్తు జ్యోతిషాలయం అనేది ఒక సంస్థను స్థాపించామండి 81లో. అవునమ్మా, అవును. అక్కడి నుంచి కూడా చిన్న చిన్న బిల్డింగులు ఎన్నో విధాలు ఎన్నో రకాలు వేసుకుంటా ఈ స్థితికి రావటానికి 45 సంవత్సరాల అనుభవం అండి. 45 సంవత్సరాలు అన్నిటిలో అనుభవం, ఒక ఆవగింజంత ప్రమాణం వచ్చిందండి. అదమ్మా. అయితే లంక సిద్ధాంతి కానీ మీరు అడిగారు, కామినేని శ్రీనివాసరావు గారు అన్నారు, ఏమిటయ్యా ఎక్కడికి వెళ్ళినా లంక సిద్ధాంతి గారు అంటారు. పెనుమాకలంక గ్రామంలో అమ్మవారి యొక్క ఆలయానికి ప్రతిష్టకి కామినేని శ్రీనివాసరావు గారు, చింతనేని ప్రభాకరరావు గారు వచ్చారు. వచ్చినప్పుడు అన్నారు, ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న సిద్ధాంతి గారు అన్నారమ్మ. అది ఇప్పుడు ఊరి పేరే మీ ఇంటి పేరుగా మారింది అంటే మీరు ఎన్ని రకాల సేవలు చేశారో జ్యోతిష శాస్త్రాన్ని బట్టి, లేకపోతే వాస్తుని బట్టి కూడా చాలా చేశారన్నారు. ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో మీరు ఇప్పుడు రాణిస్తున్నారు. మీరేనా లేకపోతే మీ పూర్వీకులు కూడా జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముకున్నారా? మా తండ్రి గారికి మాత్రం వాస్తు రాలేదండి. మా పెదనాన్నగారు, మా చిన్న తాతయ్య గారు, మా తాతయ్య గారు, మా ముత్తాత గారు అప్పటి నుంచి కూడా ఆలయ నిర్మాణాలు ప్లస్ వాస్తు జ్యోతిష్యం అప్పటి నుంచి కూడా ఉంది. కోరికొండ గ్రామం అండి, పూర్వం కోరికొండ గ్రామం. అక్కడ నుంచి అమలాపురం అమ్మమ్మ గారిది. అక్కడ నుంచి ఆగడాలంక గ్రామం అనుకోని పరిస్థితుల్లో రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఇటువంటి వారు అందరూ కూడా పరిచయస్తులు అవ్వటం అయిన తర్వాత ఎక్కడైనా కూడా మనం ఏదైనా చేసేదే కదా అనుకునే సహృదయంతో అక్కడ ఉండటం జరిగిపోయింది. ఉన్నందుకు అందరూ కూడా సహకరించారు. 44 గ్రామాలు సహకరించారండి. కొల్లేరు గ్రామాలు 44 గ్రామాలు. ఈ 44 గ్రామాల్లో ఒక విధమైనటువంటి గుర్తింపు ఇచ్చారు. సిద్ధాంతి గారు పర్వాలేదు అనేది గుర్తించారు. మీ పూర్వీకులది మీరు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మేమైతేనండి మీరు ఆలయాలు నిర్మించారు, ప్రాణ ప్రతిష్టలు చేశారు అని విన్నాము. ఎన్ని ఆలయాలు నిర్మించారు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో? ఒక 15-20 ఆలయాలు ఉంటాయి. మరి ఏది చేసినా భారీ ఆలయాలు చేశానండి, పెద్ద ఆలయాలు చేశాను. ఏమేమి ఆలయాలు చేశారు? రామాలయం చేశానమ్మా, శివాలయం చేశాను, అమ్మవారి గుళ్ళు చేశాను, తర్వాత బాబా గుళ్ళు చేశాను, చర్చిలు కూడా చేశాను. చర్చిలు కూడా మీరు నిర్మించానమ్మా. అయితే
అందరూ ఏదో ఒకటి ఆగమంలో వైఖానాంశం కానీ ఇటు స్మార్థం కానీ, అంటే స్మార్థం అంటే శైవాగమ పద్ధతిలో శివాలయం నిర్మాణం చేస్తారు, ఇటు వైష్ణవ సాంప్రదాయంలో రామాలయాలు వెంకటేశ్వర ఆలయాలు చేస్తారు. కానీ అదే విధంగా లేకుండా అన్ని ఆలయాలు కలిపి నిర్మాణం చేసినటువంటి మహర్భాగ్యం నాకు కల్పించాడు పరమేశ్వరుడమ్మ. మీరు ఆలయాలు నిర్మించారు, ప్రాణ ప్రతిష్టలు చేశారు, ఏ శాస్త్రం ప్రకారం చేశారండి? ఆగమశాస్త్ర విధానంగానమ్మా. ఏ ఆలయ నిర్మాణం చేసినా ఆగమశాస్త్ర ప్రకారంగానే చెయ్యాలి తప్పనిసరిగా. మరి జ్యోతిష్యం చెప్తారు ఉంటారు కదా, ఆ జ్యోతిష్యం కూడా ఏ శాస్త్రం ప్రకారం చెప్తూ ఉంటారు? జ్యోతిష్యం అనేది అమ్మ ప్రత్యేకత అమ్మ. ఇది ఒక్కొక్క విధమైనటువంటి విధానం అమ్మ. వాస్తు భాగం, ముహూర్త భాగం, జాతక భాగం, ఆగమం అనే ఈ విధాలన్నీ ఉంటాయమ్మ. ఇవన్నీ అన్నీ తెలుసుకుంటేనే ఒక సిద్ధాంతి అవ్వటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్ కానీ కంప్యూటర్ యుగంలో మనం జీవిస్తున్నాం. ఈ కంప్యూటర్ యుగంలో అందరూ కూడా వెళ్ళి సిస్టంలో గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, జాతకాలు చూసేస్తున్నారు, వెంటనే ప్రింట్అవుట్లు వచ్చేస్తున్నాయి. ఇలాంటి యుగంలో మీరు ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చూస్తున్నాను, ఈ పుస్తకాలను చూసి మీరు చెప్తున్నారు, ఏ విధంగా అప్పటికి ఇప్పటికి తేడా ఎలా ఉందండి? తేడా అంటేనమ్మా విధానం మార్పు వచ్చింది. మనం ఈ పూర్వీక ఉన్నటువంటి గ్రంథాలందరూ అన్నీ కూడా సాఫ్ట్వేర్లోకి లోడ్ చేసి, మూలం మాత్రం ఇదే, సాఫ్ట్వేర్లో లోడ్ చేసి అక్కడి నుంచి మనకి అందుబాటులో స్పీడ్ ప్రపంచం కాబట్టి అందరికీ అవకాశం ఇచ్చారు. కానీ నేనేమిటంటే మాన్యువల్ చూసిన తర్వాతే మాన్యువల్ ప్రకారంగానే నేను రిజల్ట్ ఇస్తానమ్మా. కానీ ప్రింట్ తీయటం మీరు తీస్తారు, ఆయన తీస్తాడు, ఈయన తీస్తాడు. పుస్తకానికి ప్రింట్ తీసే జాతకం ఇవ్వడం గొప్ప కాదమ్మా. అది దాని భావాలన్నీ కూడా తెలుసుండి అన్ని విధాలా చెప్పితేనే జాతకం అమ్మ. అది లేకపోతే పుస్తకం చాలామంది పనిచేసే వాళ్ళు కూడా మన దగ్గర చేతి కింద ఉన్న వాళ్ళు కూడా ప్రింట్ తీసిస్తారు, మీరే తీసి ఇచ్చేస్తారు. అది ఎటువంటి గ్రంథాలను మీరు ఫాలో అవుతున్నారండి? ఈ గ్రంథాలు ఎటువంటి గ్రంథాలు? ఏం లేదమ్మా, దీంట్లో రెండే విధాలు ఉంటాయమ్మా. స్మార్ట్ ఐఎస్టీ టైం, ఇండియన్ స్టార్టెడ్ టైం ఒకళ్ళు పాటిస్తారు. మా తాతయ్య గారు రాశారు కదా, మా తాతయ్య గారి విధానంలో ఉన్నటువంటి కొంతమంది పాటిస్తారు. కానీ ఇప్పుడు ఐఎస్టీ టైం ప్రకారంగానే మన జ్యోతిష్యం నిర్మాణం అయి ఉందమ్మా నా అనుభవంలో. కారణం ఏమిటంటే సూర్యుడు ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి గ్రహస్థితి మారుతుందంటే అన్ని నిమిషాలకే మారుతుంది. మనం టెలిస్కోప్లో చూస్తున్నాం అంటే మనం చూసే శక్తి మనకు వచ్చినప్పుడు కూడా మా తాతగారు ఏదో చెప్పాడంటే ఎలాగా, వాస్తవాలకు అందుబాటులో ఉండాలి, వాస్తవాలను మనం నిరూపించాలి. ఇటు మన ఎవరైనా వచ్చినా జ్యోతిష్ శాస్త్రం అని చెప్పకూడదు, మా తాతయ్య గారు చెప్పాడని చెప్పకూడదు. నాకు అమ్మవారి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం రకరకాలు ఏదో ఉంటాయని చెప్పవచ్చు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఉన్న గ్రహస్థితిని బట్టి గ్రహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో మీరు కూడా టెలిస్కోప్లో చూడగలిసిన శక్తి వచ్చింది. వచ్చినప్పుడు ఆ విధానంగా ఉన్నప్పుడు అందరూ కూడా దీన్ని నమ్ముతారు, అందరూ వస్తారు కూడా, అన్ని మతస్థులు వస్తారమ్మా. అది నా సిద్ధాంతం. ఇప్పుడు రాష్ట్రాలలో ఒక్కొక్క అంటే టైంని బట్టి ఏమైనా మారుతూ ఉంటాయండి? గ్రహాలు ఏదైనా మార్పు చెందుతూ ఉంటాయా? టైంలో వేరియేషన్స్ ఉంటాయా రాష్ట్రాలను బట్టి? తప్పనిసరిగా ఉంటాయమ్మా. మీరు తెలంగాణలో పుట్టారనుకోండి, ఇక్కడికి అక్కడికి 10 నిమిషాలు 5 నిమిషాలు డిఫరెన్స్ వస్తుంది. అదే రాజస్థాన్లో పుట్టారనుకోండి, ఒక 15 నిమిషాలు డిఫరెన్స్ వస్తుంది. అదే హిమాచల్ ప్రదేశ్లో పుట్టారనుకోండి, 24 నిమిషాలు 23 నిమిషాలు వస్తూ ఉంటుంది. అక్కడ ఈ ఏరియేషన్స్ కలుపుకుని మన రిజల్ట్ ఇవ్వాలమ్మా. ప్రాంతాన్ని బట్టి సమయం మారుతూ ఉంటుందంటారు. సమయం మారిపోద్ది. అందుకనే ఎవరైనా ముందు ఏ సిద్ధాంతి అయినా కూడా, అమ్మ మీరు ఎక్కడ పుట్టారు, ప్లేస్ ఏంటి, టైము తప్పనిసరిగా అడుగుతారు. ఇదివరకు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి జ్యోతిష్య పరంగా కానీ వాస్తు పరంగా కానీ మీరు అప్పటికి ఇప్పటికీ మీరు తేడా ఏం గమనించారండి గురువు? నేను గమనించటం అంటే ఏం లేదండి, పుస్తకం పంచాంగం పట్టుకున్నవాడల్లా పండితుడే. కాళిదాస్ గారు చెప్తాడండి, చూచే చోళ అనే 4 అక్షరాలు వస్తేనంటే మహాపండితుడిని అనుకుంటాడట. జాతక చక్రం వేసి జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు అనుకుంటాడంట, శుద్ధ సుంటను నేను, నాకేమీ తెలియదు కదా అని అప్పుడు అనుకుంటాడంట. అలాగే ఈ భాగంలో కానీ ఇందులో కానీ ఎవరు ఇది పూర్తి అనేది మాత్రం లేదమ్మా. ఎక్కడో చోట ఏదో ఒకటి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రతిజ్ఞ ఇస్తాడు, పరమేశ్వరుడు ఇస్తాడు. అందుకని ఉపాసనా శక్తితోటి ఉండాలి తప్పనిసరిగా. మీరు అమ్మవారి ఉపాసకుల లేకపోతే అయ్యవారి ఉపాసకుల?
ఇద్దరికి ఉపాసకులనేనమ్మా. అందుకనే శివశక్తి పీఠం అనేది పెట్టుకుంటాం, కారణం అదేనమ్మా. ఇద్దరు కావాలి నాకు. అమ్మవారు అయ్యవారు కలిపి శివశక్తి పీఠంగా రూపుదిద్దుకుందంటారు. వాగార్ధవ సంపృక్తౌ వాగార్ధపతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటారమ్మా కాళిదాస్ గారు. కేవలం ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులే, కానీ యావత్ సృష్టికి మూలం అందరికీ తల్లిదండ్రులు ఎవరంటే అమ్మ పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు మూలం అమ్మ. అందు గురించి నా విధానం ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నానమ్మా. ఇప్పుడు మీరు హిందువులకే కాదండి, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి కూడా వాస్తు చూస్తారు, జ్యోతిష్యాలు చూస్తారు. వాళ్ళల్లో కనుక మనలో అంటే హిందువులకి డిఫరెంట్ రిలీజియన్స్కి మధ్య ఏదన్నా తేడా ఉంటుందా? తేడా అనేది ఏమిటంటేనమ్మా, మనం పుట్టక ముందు మీ ఇంట్లో నేను పుట్టాను అనుకో అమ్మా, ఏమంటారు? హిందూ అంటారు. మళ్ళీ నేనే ముస్లిం అక్కడ పుట్టాను అనుకో, ముస్లిం అంటారు. క్రిస్టియన్లో పుట్టితే కానీ ఎవరు పెట్టుకున్నారు ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఎవరు నిర్ణయించారు? పరమేశ్వరుడు నిర్ణయించలేదండి. మనం పెట్టుకున్నటువంటి దానికోసం ఇది ఎందుకు మార్పు చేయాలి చెప్పండి? ఏది మారదమ్మా. అక్కడ కులాన్ని బట్టి మతాన్ని బట్టి ఏం మారదు. కానీ ఎప్పుడు మార్పు వస్తుందంటే జాతకం చెప్పేటప్పుడు ఆగడాల లంక నుంచి వచ్చిన ఆయనకి ఒక జాతకం ఉంటుంది, ఏలూరులో పుట్టిన ఆయనకి 2 నిమిషాలు తేడా వస్తుంది. కాబట్టి ఆ డిఫరెన్స్లో మారుతాయి తప్ప అక్కడ కుల మతాలకి సంబంధం లేనటువంటిది శాస్త్రం అమ్మ. కుల మతాలకి అతీతంగా ఉంటుందంటారు జ్యోతిష్యం. ఏదైనా కూడా కుల మతాలతో సంబంధం లేదు, వాస్తు కానీ జ్యోతిష్యం కానీ ఏది కూడా. అవునమ్మా. భూకంపాలు వచ్చాయి, దీనివల్ల ఇంకా కూడా చాలా విపత్తులు జరుగుతాయని నమ్ముతున్నారు. దాని గురించి మీ మాటలో చెప్పండి. అమ్మ కూటాలు ఇప్పుడు వస్తూనే ఉంటాయమ్మా. షష్టగ్రహ కూటం వస్తుంది, పంచగ్రహ కూటం వస్తుంది, చతుర్థ గ్రహ కూటం వస్తుంది. అన్ని కూటాలు ఇప్పుడు వస్తూనే ఉంటాయి. జీవితంలో మనిషికి ఏళ్ళనాడు శని వస్తుంది, అష్టమ శని వస్తుంది, చతుర్థంలో శని వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ మనిషి కంగారు పట్టడంలో ఉన్న తేడా అదేనమ్మా. గ్రహాలు మనల్ని ఏమి భయపడక్కర్లే, నివారణ చేసుకుంటాం, మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచుకుంటాం చూసుకోవాలమ్మా. కానీ అక్కడ గ్రహాలు ఉన్నాయి, మనం ఇది షష్టగ్రహ కూటం వస్తే ఎవరిని ఆపగలిగారా? యుద్ధం జరుగుతుంది, ఆపగలిగారా? కారణం ఏమిటంటే రాహుకేతువులు. రాహు ఎప్పుడైతే శనితో కలిశాడో ప్రబలయోగం అమ్మ, వాళ్ళిద్దరూ మంచోళ్ళు కాదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ షష్టగ్రహ కూటం అంటే ఈశాన్య ప్రాంతం నుంచే మొదలవుద్ది. ఎప్పుడు వచ్చినా కూడా అటే మొదలవుద్ది. కరోనా రానివ్వండి, ఏదైనా రానివ్వండి, ప్రబల యోగాలన్నీ కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. కానీ ఇప్పుడు రేపు 29 మార్చి మే 29 వరకు కొంత సబ్జెక్టు బాగోదు. కారణం ఏమిటంటే గురుడు మారాడు. మొన్న 14వ తారీఖు రాత్రి 10:37 చేంజ్ అయ్యాడు. దానివల్ల కొంత విధంగా బాగుంటుంది. కానీ మన షష్టగ్రహ కూటం వచ్చింది కదా అండి అని చెప్పేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దంటాం, ఎలా కుదరదు కదా. కానీ దాని ఫలితాలు మాత్రం నివారణ చేసుకుంటూనేమ్మా. మనం నెగిటివ్ ఎనర్జీలోంచి పాజిటివ్లోకి మనం వెళ్ళగలగాలి. ఇప్పుడు ఆ పాజిటివ్లోకి వెళ్ళాలంటే నివారణ ఎలాంటి పనులు చేసి నివారణ చేసుకోవచ్చు మనం? ఎవరికి నచ్చినట్టు ఎవరి మనసుకి సంకల్పం ఏ విధంగా ఉంటుందో దైవారాధన, వారు ఆత్మ పరిశీలన అంటారమ్మా. అదే వారు సంకల్పం చేసుకుంటే ఏది కూడా ఉండదమ్మా. దాని గురించి భయపడక్కర్లేదు, అవుతానే ఉంటుంది ఎప్పుడూను. చాలామంది అంటున్నారు సృష్టి మొత్తం అయిపోయిందండి. ఎక్కడైపోయింది? ఎప్పుడో స్కైలాబ్ పడినప్పుడు 1979లో స్కైలాబ్ పడినప్పుడు అన్నారు. చాలా వరకు ఇది ఏం లేదండి, మొత్తం మునిగిపోద్దని. ములగలేదు. మన వేదవ్యాస్ గారు ఆయన పుస్తకం రాశాడు కలియుగాంతం అని. ఐఏఎస్ వేదవ్యాస్ గారు 1999లో కలియుగాంతం అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 26 సంవత్సరాలు. కలియుగాంతం అవ్వదు. ఎక్కడైనా కూడా కొంత నష్టం జరుగుద్ది. మన ఇంట్లో ఉంది, ఎవరికో అనారోగ్యం లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ చిన్న విధంగా జరుగుతున్న లోపాలు ఉంటాయి. అంతే తప్ప దాని గురించి భయపడక్కర్లే. నివారణ చూసుకొని, నివారణ అంటే దైవారాధన, మన స్మరణ, మనస్సంకల్పంతో ఒక నమస్కారం 2 నిమిషాలు మనస్సాన్ని చూసుకుంటే సరిపోద్ది. దాని గురించి ఏదో మనం భయపడక్కర్లే. తర్వాత ఏముందంటే ఏదైనా ఆలయానికి వెళ్ళటం నివారణ. ఆరాధ్య దైవం ఉంటాడు. దీంట్లో రకాలు ఉన్నాయమ్మా. కులదైవం, ఆరాధ్య దైవం అంటే గ్రామదేవత, కులదేవత, ఆరాధించే దేవత. చూసారా? కులదేవత వేరు, ఇక్కడ ఆరాధించే దేవత వేరు.
మన గ్రామ దేవత వేరు. ముందు వీళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత అప్పుడు మన పరమేశ్వరుడు వచ్చాడా పార్వతీదేవి వచ్చిందని అప్పుడు వెళ్ళాలమ్మ. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి లక్షణం గ్రామ దేవతను మరిసినటువంటి ఎవరో కూడా ఉండదు. అందుకనే సంకల్పంలో కూడా చెప్తారు గ్రామ దేవతోభ్యో నమః అంటారు. ఎందుకంటే గ్రామ దేవత గ్రామంలో ఉన్నందుకు మొత్తం రక్షణ కల్పించి దేవత కాబట్టి ఆవిడకి ప్రాధాన్యత ఇవ్వాలి. పరమేశ్వరుడు అప్పుడు వస్తాడు. పరమేశ్వరుడు నా దగ్గర ఉన్నాడు అనుకుంటే గ్రామదేవత అక్కడ పొలిమేరలో ఒక పోలేరమ్మ అనే అమ్మవారు ఉందనుకమ్మ. పొలిమేరకి కాపలా కాసే శక్తి ఆవిడకే ఉంది. అందుకని వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు దర్శనం ఇచ్చినటువంటి అమ్మవారు తల్లి. ఇంకేంటమ్మా? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రామ దేవతను మర్చిపోకూడదు అంటారు. మన కన్న తల్లిని ఎలా అయితే మర్చిపోకూడదో మన గ్రామ దేవతను కూడా, గ్రామ దేవత తర్వాతే ఏ దైవం అయినా అంటారు. శ్రీశైలం మల్లన్నలాగే లంక మల్లన్న అని చెప్పి ఇక్కడ మీరు ప్రతిష్ఠ చేశారు. స్వామి గురించి మీ మాటల్లో ఏమిటంటే అమ్మా, ఇది ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్స్ అమ్మ. అది పరమేశ్వర అనుగ్రహం కూడా అనుకోవాలి. అది కారణం ఏమిటంటే మన ఏలూరుకి 18 కిలోమీటర్లలో పత్తికోలంక గ్రామం అనే ఒక గ్రామం ఉంది. బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టామమ్మా. చేపట్టినప్పుడు 18 అడుగుల లోతు కొల్లేట్లో ప్రక్కన చెరువు ఉంటే మట్టి తీస్తే శంకుస్థాపనకి అన్ని నీళ్లు రాలేదమ్మా. కాలు తడి కూడా ఎవరికి అవ్వలే. 18 అడుగుల లోతుకి వెళ్తే ఎక్కడైనా 5 అడుగులు 6 అడుగులు కొల్లేట్లో తీస్తే వాటర్ వస్తుందమ్మా. ఆ సమయంలో సాక్షి పేపరు బాగా చూసి శంకుస్థాపనకి అక్కడ మొత్తం వీడియో షూట్ చేశారు. చేసిన తర్వాత కొంత నిర్మాణం అవుతున్న సందర్భంగా శ్రీశైలం మల్లన్న కొల్లేరు మల్లన్నగా కొలువు తీరుతున్నాడు అనే సబ్జెక్టుని వారు తీసుకొచ్చారమ్మ. అప్పటి నుంచి కొల్లేరు మల్లన్న అయిపోయాడు. కొల్లేరు మల్లన్న అప్పటి నుంచి పూజలు అందుకుంటున్నారు. మీకు చాలా బిరుదులు వచ్చాయి, మేము చూసాము. ఆ బిరుదుల గురించి మీ మాటల్లో చెప్తారా? అవన్నీ కూడా మనిషిని అహంలోకి పెంచడం కోసమే బిరుదులు. నేను చాలా గొప్పవాడిని. మన సుధాకర్ నాయుడు గారు వచ్చారు, నా ఇంత టోళ్ళు లేని అనుకుంటే ఎలాగా? అది తప్పు. వాస్తవాన్ని ఉండాలి తప్ప మనకి వేసి కంకణాలు కానీ మనకి కప్పే సాలువాలు కానీ మనకి ఇచ్చే బిరుదులు కానీ అశాశ్వతం. మాకు కొన్ని అర్థం కాలేదు. పంచమ కంఠ స్వర్ణగ్రహీత అంటే 5 సింహతలాటం అంటే కంకణాలు 5 అండి. వేసినటువంటిది వేసుకుంటాం కాదండి, వేసినటువంటివి 5 అంటే వేసుకున్నది కంకణం అవ్వదండి. మీలాంటి వారి అక్కడ చేసిన కార్యక్రమాలకి మనం వారు వేసిన దాన్ని బట్టి అదే అవుతుందో తప్ప 5 అండి. ప్రభుత్వం అనే కదా ఒక్కొక్క ఆలయ నిర్మాణానికి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కరు చేసినటువంటి సేవలకి ఇచ్చారమ్మా. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సన్మాన పత్రం, అది ఒక మేముంటాం మన చంద్రం వాళ్ళు అలాగే ఎవరు అనుకున్నటువంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వం నుంచి కూడా మీకు ఒక ప్రశంసా పత్రాన్ని మేము చూసాము, దాని గురించి చెప్పండి అమ్మా. 2012లో ఉమ్మడి రాష్ట్రం అమ్మ మంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఈ మండలంలో నాకు వాస్తు శాస్త్ర నిపుణులుగా నేను చేసినటువంటి కార్యక్రమాలు మరి ఎవరు గుర్తించారో నాకు తెలియదు. నేను అప్లికేషన్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఎవరో చెప్పడం కూడా అది తెలియదు నాకు. ఒట్టి వసంత కుమార్ గారు ఫోన్ చేసి ఆగడాలంక సిద్ధాంత్ గారికి సన్మానం అండి, ప్రశంసా పత్రం ఇవ్వాలి, ఆయన వాస్తులో ఆయనకి ఏంటి అని చెప్పారమ్మా. అప్పుడు ఆ క్షణం వరకు నాకు తెలియదు. ఇప్పుడు ఈ లంక గ్రామాలన్నిటిలో కూడా మీరు ఎటువంటి సేవలు అందిస్తారు? సేవలు అందించాను అంటలేదు కదా, అదే మా దృష్టిలో సేవలే అండి. ఇప్పుడు జ్యోతిష్యం ఎప్పుడెప్పుడు జ్యోతిష్కులు ఉంటున్నారు, బయట చూస్తూ ఉన్నాము. ఈ నేటి సమాజంలో జ్యోతిష్యులు ఎన్ని లక్షలు కోట్లు సంపాదించి ఎన్ని ఆస్తులు సమకూర్చుకుంటున్నారో కూడా మాకు తెలుసు, చూస్తూ ఉన్నాము. అలాంటి సమాజంలో మీరు ఎదుటి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని ఇంత ప్రత్యేకంగా ఇవ్వాలి చెయ్యాలి అని లేకుండా అది సేవ లాంటిదే కదండి. నేను అనుకోనమ్మా, నేను సేవ చేయడం అంటే ₹1 కూడా నేను తీసుకోకూడదుగా, అది కూడా తీసుకున్నట్టే కదమ్మా. ఇదే విధంగా మీరు అన్నట్లే అడిగారు. ఒక ఆయనండి శివాలయం ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే అక్కడ ఒక చర్చికి సంబంధించినటువంటి ఆయన వచ్చి, ఏమండి మీ శివుడు అని చాలా గొప్పగా చెప్తున్నారు, ఏమిటండి అర్చకుడు అందులో కూర్చున్న అర్చకుడు ఒంటి మీద గుడ్డ ఉండదు, కారణం ఏమిటండి అని అడిగాడండి ఆయన సభాముఖంగా.
అప్పుడు నేను ఏమనలేదండి, స్వామి ఏమీ లేదు, మీరు పాస్టర్గా ఉన్నారనుకో, ఆ పాస్టర్గా వచ్చినటువంటి వారు ఆ సంచిలోనూ ఆ డబ్బులు ఎన్ని వేస్తారో చూస్తా కూర్చుంటే అది ఆ యొక్క ప్రభు మీకు తప్పనిసరిగా ఇప్పుడు వచ్చిన భక్తులకి ప్రభు అనుగ్రహం ఇస్తాడు. అలాగే ఈ ఆలయానికి వస్తూ ఉంటే ఎంతమంది ఆయన 100 రూపాయల నోటు తీసుకొచ్చాడా, 10 రూపాయల నోటు తీసుకొచ్చాడా అనే సంకల్పంతో కూర్చుంటే భగవంతుడికి ఆయన సేవ చేయటం లేదు, ఈ ద్రవ్యం కోసం చేస్తున్నాడమ్మా, ఆ ద్రవ్యానికి ఈ ద్రవ్యం సరిపోయింది, భగవంతుడి సేవ చేయటం అంటే నిష్కల్మషంతో చేయటం సేవ అన్నానండి. అది తల్లి. ఇప్పుడు కల్మషం లేకుండా మీరు చేస్తున్నారని ఈ గ్రామస్తులు కూడా చెప్తే మేము విన్నామండి. మీరు ఎటువంటి అంటే మీరేం చెప్తారు? అంటే జ్యోతిష్యమే, ఓన్లీ వాస్తా అవి కాకుండా ఇంకేమైనా ఇంకా ఏం లేదమ్మా, వాస్తు ముహూర్తాలు పెట్టడం, వాస్తు బిల్డింగ్ ప్లాన్స్, ఆలయ నిర్మాణాలు. తర్వాత ఏమిటంటే ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి జాతక రీత్యా ఈ గ్రహస్థితులు బాగోలేదండి, మీరు అర్జెంటుగా ఒక 10 మందిని తీసుకొస్తే ఇక్కడ కూర్చోబెట్టి మా ఇంట్లో నేను ఏదో కార్యక్రమం చేస్తాను అని చెప్తూ మొదలుపెట్టారు. అదేంటే కేవలం ఏమి లేదమ్మా, నా భుక్తి కోసం అనుకుంటామే. అది వాస్తవాలు ఉంటే ప్రతి వాళ్ళు ఉంటే, ఇప్పుడు మీరున్నారు ఇంటిలో, మీ ఇంట్లో చేరు బియ్యం లేని పక్షంలో ఏమంటే 10 కేజీలు బియ్యం తీసుకురండి, మీకు నేను ఏదో చేస్తానని చెప్పాను, అప్పుడు మీ పరిస్థితి ఏంటి చెప్పండి? గ్రహాలు గొప్పవా, ఈడు గొప్పవాడా? అదమ్మా. లంక గ్రామాల్లో మీరు చేసిన జ్యోతిష్యం కావచ్చు, వాస్తు ద్వారా కావచ్చు, ఇప్పటి వరకు చెప్పారు. మీరు మా నంబర్ 1 న్యూస్ మా ఓటీటీలోకి స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు మీ మాటల్లో ఒక మాట. ఏం లేదమ్మా, ప్రతి ఒక్కరూ కూడా ఎవరో సిద్ధాంత్ గారు ఏదో వచ్చారు ఏదో చెప్పారనేది నమ్మటం అనేది తప్పు. ఎవరు మంచివారు, ఎవరో అక్కడ సబ్జెక్ట్ ఉందని ఇప్పుడు ఇంత చదువుకున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ మోసపోవటం అంటే అది నాకు నచ్చని విషయం అమ్మా. తెలుసుకుని ఎవరో ఆ సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉంది ఏమిటి అని తెలుసుకున్న తర్వాత వెళ్ళాలి, అంతేగాని ప్రతి ఒక్కరూ ఎవరిని చూసి మోసపోవద్దు. సిద్ధాంత్ గారు నేనే అనుకోండి, నన్ను చూసే మోసపోవద్దు. ఎందుకంటే తెలుసుకోవాలి, తెలుసుకుని నేనేమిటి అనే విషయం తెలుసుకున్న తర్వాత ఆయన ఏమన్నా 2 ముక్కలు చెప్తాడు, మొత్తం రాదు కదమ్మా మనకి. ఏదో సరస్వతీదేవి ఇచ్చినటువంటి ఆవగింజంత ప్రమాణం, దీనికోసం ఎందుకు ఇంత విర్రవేగట? అందుకనే కాళిదాస్ గారు అంటాడు, విద్వానేవ విజానాతి విద్భజ్యన పరిశ్రమ తదివంజా విజానాతి గురువీం ప్రసవేదన అంటారు. ఏదన్నా విద్య ఉంటే విద్వాంసుడికే తెలుస్తుంది, చదువుకున్నటువంటి వాళ్ళు చదువుకున్న వ్యక్తికి ఆ సబ్జెక్టు తెలుస్తుందండి. అందుకని ఏదో ఇదేముందని నేనైతే 5 నిమిషాల్లో ప్రింట్ తీసిస్తానంటాడు ఒక మహానుభావుడు. నిజంగా 5 నిమిషాలు ఎందుకంటే అలా పెట్టగానే ప్రింట్ వచ్చేస్తుంది, కానీ దాన్ని చెప్పాలి కదమ్మా, అది చెప్పడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడండి పుట్టగొడుగులాగా చాలామంది జ్యోతిష్యాలు చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలంటే అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు మేము ఎలా తెలుసుకోవాలి వాళ్ళు నిజంగా జ్యోతిష్యం చెప్తున్నారా, నిజంగా సిద్ధాంతి గారు అంటున్నారు, చాలామంది వాస్తు అదంటారు, ఈ మూల అలా, ఈశాన్య మూల బరువు ఉండకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అలాంటివి మేము ఎలా నమ్మాలి? ఈ సిద్ధాంతుల కంటే ఎక్కువగా మీకే తెలుస్తుందమ్మా. తూర్పు పల్లంగా ఉండాలి, ఉత్తరం పల్లంగా ఉండాలి, ప్రతి ఇంట్లో తెలుసుకున్న విషయం ఈడు చెప్పేది ఏంటి? ప్రతి ఇంట్లో అందరికీ తెలుసున్నటువంటి విషయం ఏంటి? తూర్పు పల్లంగా ఉంటుంది, ఉత్తరం పల్లంగా ఉంటుంది. ఉత్తరం తూర్పు పల్లంగా ఉంటుంది కదా, ఆ స్థలంలో ఏమిటి, ఆ స్థలంలోన భూమిలో ఏమున్నాయి అన్వేషణ చేయాలి, భూమిలో ఏమున్నదో తెలుసుకుని చెప్పగలగాలి. అదేవిధంగా ఏలూరులో జలీల్ ఖాన్ గారు ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి అమ్మ. చిన్న ఉదాహరణ, 1 నిమిషం. వస్తే నాకు విజయవాచ్ కంపెనీ వెనక భాగంలో అమ్మ, అది కూడా అడ్రస్. అప్పుడు నేను అన్నాను, లేదండి స్థలం చూడాలి, స్థలం చూస్తేనే కానీ నేను నిర్మాణం చేయను అన్నాను. మాకు అక్కర్లేదండి, ముహూర్తం మీరు వస్తే చాలండి అన్నాను. మీకు అక్కర్లేకపోతే నాకు కావాలనే ఉద్దేశం మీద చెప్పి నేను స్థలం చూస్తే ఏమో అందులో సమాధులు ఉన్నాయి. సమాధులు ఉంటే 2 సమాధులు ఉన్నాయండి ఇంత లోతులో. అంటే తాపీ మేస్త్రి గారు అన్నాడు, ఈయన నవ్వాడు, 70 సంవత్సరాల నుంచి మేము అందులో జీవిస్తా, ఇల్లు మార్చుకుంటే మీరు సమాధులు ఉన్నాయా అంటారన్నాడు. నేను ఉన్నాయంటున్నానయ్యా, మీరు లేకపోతే ఏమిటని అన్నాడు మేస్త్రి. తప్పేం లేదయ్యా. అప్పుడు బడేటి బుజ్జి గారు ఎమ్మెల్యే అవ్వలేదమ్మా, అవ్వలేదు, ఎమ్మెల్యేగా లేదు. బడేటి బుజ్జి గారు కూడా వచ్చారు అక్కడికి. వస్తే ఆయన అన్నాడు, ఇదంతా డిస్కషన్ ఎందుకయ్యా, గురువుగారు చెప్పినట్టు ఇంటే చేసుకో, లేకపోతే మానేయమన్నారు. అయితే ఆ తాపీ మేస్త్రి ఏమన్నాడంటే, ఎక్కడున్నా చూపిస్తారా అన్నాడు. చూపిస్తానయ్యా అన్న.
ఖర్చు మరి మీరు లేకపోతే ఒక 50,000 ఖర్చు అవుతుందండి ఆ రోజుల్లో అమ్మ. ఖర్చు అవుతుంది మీరు ఏమిటి అన్నాడు. ఫోన్లో లేదు అనుకో 50,000 ఇస్తా, ఉంటే ఎంత ఇస్తా నువ్వు అగ్రిమెంట్ రాయమన్నాను. అంటే అప్పుడు ఆ సమాధులు తీయించి అప్పుడు గృహ నిర్మాణం చేశానమ్మా. చాలా గొప్ప విషయం అండి. వాస్తవం అమ్మా ఇది. అలాగే పైడి చింతపాడు గ్రామ సర్పంచ్ ఎవరమ్మా, ముంగర వెంకటేశ్వరరావు గారిది అక్కడే ఉంది. వడ్డీల కుల సంఘ ఏదో బిల్డింగ్ ఉందమ్మా. అందులో పెంకులు ఎముకలు ఇవన్నీ ఉన్నాయండి, అన్నీ ఉంటే తీస్తే కానీ నేను ప్లాన్ వేయనండి అన్నాడు. అదేంటంటే మీ మతం అండి అన్నాడు. మరి నన్ను ఎందుకు పిలిచారు అన్నాను. ప్రతిదానికి దేవుణ్ణి కానీ దైవాన్ని కానీ మతాన్ని కానీ అడ్డు పెట్టొద్దమ్మా. సబ్జెక్ట్ ఇంగ్లీష్ మీరు చదువుకుంటున్నారు, అన్ని కులస్తులకి అదే సబ్జెక్టా లేకపోతే కులానికి ఒక సబ్జెక్ట్ ఉందో చెప్పండి నాకు. ఒకటే కదా, మరి ఇంకెందుకు మరి ఈ కులాల విభజన చెప్పండి. మా ఇంటికి వచ్చారని మా కులం మీరు తెలియదు కదా. ఆ వివక్ష లేకుండా ఉండగలిగితేనే ప్రతి మనిషి ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా గొడవలు లేకుండా సమాజం నడిచి వెళ్ళిపోద్దాం. అలాగే అక్కడ కూడా అంతే. తర్వాత అదే విధంగా ఉంటే అక్కడ తీయించానమ్మా నేను. పాస్టర్లో ప్రతికూలంకలో నేను ఆశ్రమ నిర్మాణం చేసేటప్పుడు ఆ స్వామి దగ్గరే ఉన్నానమ్మా. అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, ఇక్కడ ఏమండి 4 అడుగులు మట్టి తీసాము, ఇక్కడ ఏమీ లేవు, అందరూ జనం నవ్వుతున్నారండి అన్నాడు. అప్పుడు కారు వేసుకుని నేను అక్కడికి వెళ్ళానమ్మా. వెళ్ళిన తర్వాత అప్పుడు జేసీబీ తీసుకొచ్చి తవ్వించి చూపించానమ్మా. అటు గుడివాకలంక పాస్టర్ గారు, చింతపాడు పాస్టర్ గారు అందరూ చల్లగా ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోయారు. అది మన దైవాన్ని అడ్డం పెట్టొద్దు అంటున్నాను నేను. ఎవరిని చెప్పిన మన హిందువులు అవనే, ముస్లింలు అవనే, క్రైస్తవులు అవనే, దైవం అనేది నమ్మకం, సబ్జెక్ట్ కాదు. గ్రహాలు అనేది వాస్తవం. నేను ఇది వాస్తవం అని చెప్పి ఎవరు నిరూపించలేరు. గ్రహాలు మాత్రం వాస్తవం అని చెప్పి అందరూ నిరూపిస్తారు. అదమ్మా నా సిద్ధాంతం. మాకు చాలా మంచి విషయాలను చెప్పారు. మా ప్రేక్షకులకు కూడా చాలా డౌట్స్ని మీరు క్లియర్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలండి. మా నంబర్ 1 న్యూస్ తరపున ధన్యవాదాలు.